టెక్నిక్ అనిపిస్తుంది కొట్టేది శాలువా తీసుకో బాబు. ఈరోజు పత్తి కొనుగోలు పైసా उसके ऊपर अगर लेना है तो बोलो. 8,000 हाँ बस इनका 8,140 CCI सब वो नहीं एकड़ को कितने कुंटल एकड़ को 12 कुंटल है मैडम. कराते हो करे नहीं है तो कराते ना, गड़बड़ क्यों कर रहे? आज का आज कहाँ जाने का है? कल नहीं रहते ना अपन. अपन कल नहीं रहते బాబు మైచర్ మిషన్ గాలే అది ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ బైసా గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. పూర్యా నాయక్ గారు కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ. చాలా మంది ఏఈఓస్ ప్రత్యేకంగా మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసి చూపడం జరిగింది. సో ఖచ్చితంగా 6 మెంబర్స్ కమిటీ కూడా అక్కడ ఏమున్న ఇష్యూస్ అనేవి కూడా అక్కడికే సాల్వ్ అయ్యేవి అక్కడ సాల్వ్ చేస్తారు. అది కాకుండా ఏమన్నా మనకి తెలియజేసేది ఉంటే ఇమీడియట్ గా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మన డివిజన్ లెవెల్లో కానీ తెలియజేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి తహసీల్దార్స్ వాళ్ళు వెళ్ళి కూడా జిన్నింగ్ మిల్స్ లో వాళ్ళ ఏవైతే ప్రజావాణి ఉంటది. కానీ ఈరోజు ఖచ్చితంగా పత్తి కొనుగోలు సెంటర్ స్టార్ట్ చేయాలి. మీ ఏఎంసీ గారు ప్రత్యేకంగా సండే రోజు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అందువలన కొద్దిగా లేట్ అయింది, కానీ ఇక్కడ రావడం జరిగింది. సో ఫస్ట్ మీ నియోజకవర్గంకి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి మనం ఇది మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అందుకు ముదోల్ నియోజకవర్గంలో ఇంకా చుట్టుపక్కల ఏరియాస్లో పత్తి కల్టివేషన్ చాలా హై ఉంది. మన నిర్మల్ జిల్లా గురించి మాట్లాడితే పోయిన సంవత్సరం 9 lakh క్వింటల్స్ పత్తి కొనుగోలు చేయడం జరిగింది. దీంట్లో 7.5 lakh క్వింటల్స్ రఫ్గా మన CCI వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. చాలా చిన్న మాత్రం ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీ ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ దాదాపు 80 to 90% వరకు CCI వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అదే సేమ్ ఈసారి కూడా మనం ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే CCI వాళ్ళు కొనుగోలు చేస్తేనే మీకు ధర మీకు కాస్ట్ మంచిగా వస్తుంది. సో పోయినసారి ఎట్లా మన 90-95% CCI వాళ్ళు పర్చేస్ చేశారు, ఈసారి కూడా ఈ వేదిక నుంచి CCI వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కూడా మాక్సిమం 100% ఈసారి CCI వాళ్ళు కొనుగోలు చేస్తారు. అంటే దాదాపు మనకి 5 to 6 months ఎంతో అంత కొన్ని రోజు హెవీ రెయిన్స్, కొన్ని రోజు మోడరేట్ రెయిన్స్, నిర్మల్ జిల్లాలో ఫ్లడ్స్ కూడా చూడడం జరిగింది. దీనివల్ల ఏమైంది అంటే చాలా వరకు పత్తికి క్వాలిటీ కొద్దిగా ఖరాబ్ అయింది. కానీ ఎట్లా ఉన్న పత్తి కూడా ఒకవేళ మాయిశ్చర్ వాళ్ళకి 12% మ్యాక్సిమం ఉన్నాయి, 2-3% ఇటు అటు ఉంటేనే కూడా వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు. ఈ వేదిక నుంచి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. CCI వాళ్ళు ఉన్నారా? అదే అనవసరంగా రిజెక్ట్ చేయకండి, అందరి ముందు మీకు చెప్తున్నాను. ఎందుకంటే నిజంగా వాతావరణం మంచిగా లేదు, మన అందరికీ తెలుసు. రైతుకి ఇబ్బంది ఉంది, మన అందరికీ తెలుసు. సో ఎప్పుడైనా కాటన్ వచ్చినా కూడా 1-2% ఇటు అటు ఉంటేనే
మనం 100% కన్సిడర్ చేస్తాము. కానీ మీ అందరితో రిక్వెస్ట్ ఒకటే ఉన్నాయి, ఇక్కడ వచ్చిన ముందు మీ మాయిశ్చర్స్ కూడా ఒక్కసారి చూసుకోండి, ఇక్కడ వచ్చిన మంచిగా ఆరపెట్టండి. అండ్ 100% CCI వాళ్ళు మన అధికారులు అందరూ కోఆపరేట్ చేస్తారు. మన లాస్ట్ వీక్ 15 days బ్యాక్ కలెక్టరేట్లో మీటింగ్ తీసుకున్నాను. అప్పుడు కూడా కొంతమంది రైతు జిన్నింగ్ మిల్స్ నుంచి అసోసియేషన్ తరఫు నుంచి మిల్లర్స్ వాళ్ళు AMC చైర్మన్స్ అందరూ రావడం జరిగింది. అప్పుడు కూడా వర్షం వచ్చినాయి. క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది, కంపల్సరీ రైతుకి కోఆపరేట్ చేయండి, ఇటు అటు ఇబ్బంది రాకుండా చూడాలి. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. సో ఈ వేదిక నుంచి మన అందరూ తోటి మీ అందరికీ ఒక మాట ఉన్నాయి, కాటన్ ప్రొక్యూర్మెంట్ మంచిగా ఈ జిల్లాలో జరుగుతుంది. పోయినసారి ఎట్లా వాళ్ళు మ్యాక్సిమం ప్రొక్యూర్ చేశారు, ఈసారి కూడా చేస్తారు. ఓన్లీ ఒక రిక్వెస్ట్ ఏమున్నాయి అంటే మాయిశ్చర్ కొద్దిగా మీరు కూడా చూసుకొని రావాలి. 1-2% ఇటు ఉంటేనే వాళ్ళు బాగా స్ట్రిక్ట్గా వెళ్ళకూడదు. అదే ఈ సంవత్సరము ఎటువంటి మాయిశ్చర్ పర్సంటేజ్ లేకుండా మినహాయింపు చేసుకొని కాటన్ పర్చేజ్ చేస్తారు, చేపిస్తానని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి ఒప్పలేము, మినిమం 17-18 అయితే కంపల్సరీ వస్తుంది. ఎవరైనా తప్పు చేసుకొని ఎక్కువ మాయిశ్చర్ తీసుకొస్తే దాని మీద కఠినం హస్తకార్పు కానీ జీనింగ్ ఫ్యాక్టరీలకు కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది. అన్ని కమిటీలు ఏర్పాటు చేసి ఉన్నాయి, దాని మీద చర్య తీసుకుంటాం. ఇంకా మ్యాక్సిమం మాయిశ్చర్ 17-18 వరకు కూడా తీసుకోవటానికి CCI ముంగట వచ్చింది. అదేవిధంగా సోయా గురించి ఇప్పుడే మేడం గారు మాట్లాడారు. సోయా కూడా మాయిశ్చర్ చాలా ఉన్నది. సోయా 12% మన మాయిశ్చర్ ఏదైతే మన యాక్ట్ లో ఉంది ఆ ప్రకారం తీసుకపోతేనే సోయా ఎక్కువ మాయిశ్చర్తో సోయా ఉంటే, పత్తి ఎక్కువ మాయిశ్చర్ ఉంటే ప్రొక్యూర్మెంట్ వెళ్ళిపోతుంది. కానీ సోయా మాయిశ్చర్ ఎక్కువ ఉన్న తర్వాత అది బ్యాగింగ్ చేసి మన గోడౌన్లో వేసేస్తే దానికి పురుగులు వస్తాయి, తేమ వస్తాయి, దానికి చెదలు వస్తాయి, అన్ని విధాలుగా పంట నష్టం అవుతుంది. సోయా కొంత జాగ్రత్తగా ఎండబెట్టి తీసుకొస్తే బాగుంటుందని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి గింజ కాటన్ అనుకోండి, సోయా అనుకోండి, ప్యాడీ అనుకోండి, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముంగట వచ్చింది, కొనుగోలు చేస్తాము. చేయకుంటే ఎవరు ఏ పంట కూడా చేయకుంటే నేను అసెంబ్లీలో మీరు అందరి ఆశీర్వాదంతో నేను పంపించారు, ఖచ్చితంగా దాని మీద అసెంబ్లీలో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని సభకు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఇచ్చారు. రష్ ఎక్కువ అయిన తర్వాత అన్ని ఇక్కడ ఉన్న 12 ఫ్యాక్టరీలు కూడా చాలు చేస్తాము. అందరికీ జీనింగ్ మిల్లు కూడా పత్తి ఇస్తాము. రైతులకు కూడా ఇబ్బంది కాకుండా కొంత తొందరగానే వెళ్లిపోవాలా. ఒకటేసారి ఒకటే ఫ్యాక్టరీలో రష్ అయిపోతే రైతులు ఇబ్బంది పడుతున్నారు.